వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ దండోరా. మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలు అడ్డుకునేందుకే పోలీసులున్నారా అని వైసీపీ నేత అంబటి రాంబాబు ప్రశ్నించారు. జగన్ మీటింగ్కు వెళ్తే మర్డర్ కేసులు, రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తామని బెదిరించడం దారుణమని విమర్శించారు. జగన్ పర్యటనలు వివాదాస్పదం చేయాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. జగన్ వస్తే జనం వస్తున్నారని, అది ఆయనకు దేవుడిచ్చిన వరమని అన్నారు. పోలీసుల అణిచివేతతో జగన్ పర్యటనను అడ్డుకోలేరని అంబటి అన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్య కోసం 1.28 లక్షల కోట్లు కేటాయించిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. బండి సంజయ్ పుట్టినరోజు సందర్భంగా మన మోడీ కానుక పేరుతో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల 10వ తరగతి విద్యార్థులకు 20,000 సైకిళ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తలుచుకుంటే అద్భుతాలు చేయగలరన్నారు. సైకిళ్ల పంపిణీ కార్యక్రమం పూర్తయిన తర్వాత త్వరలోనే మోడీ కిట్లు కూడా పంపిణీ చేస్తామని బండి సంజయ్ తెలిపారు. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ బాధ్యతలు చేపట్టారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ముందుగా తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి బీజేపీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. లెనిన్ సెంటర్లో విశ్వనాథ సత్యనారాయణ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. లెనిన్ సెంటర్ పేరు మార్చి విశ్వనాథ సత్యనారాయణ పేరు పెట్టాలని ఈ సందర్భంగా మాధవ్ డిమాండ్ చేశారు. భారతదేశానికి ఎలాంటి సంబంధం లేనప్పుడు లెనిన్ పేరు పెట్టాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. విశాఖ జిల్లా సింహాచలం క్షేత్రంలో గిరి ప్రదక్షిణ మహోత్సవానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. బుధవారం ఉదయం 6 గంటల నుంచే వివిధ ప్రాంతాల భక్తులు ఇక్కడికి చేరుకున్నారు. తొలి పావంచ వద్ద అప్పన్న స్వామికి కొబ్బరికాయ కొట్టి 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణకు బయలుదేరి వెళ్తున్నారు. అధికారికంగా మధ్యాహ్నం 2 గంటలకు దేవస్థానం ఆధ్వర్యంలో తొలి పావంచ నుంచి స్వామివారి పుష్పరథం గిరి ప్రదక్షిణకు బయలుదేరనుండగా అంతకు ముందుగానే భక్తులు ప్రదక్షిణను ప్రారంభించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటనను వైసీపీ నేతలు ఎప్పటిలా బల ప్రదర్శనకు వేదికగా మార్చారు. బుధవారం ఉదయం బెంగళూరు నుంచి అరగొండ ఫ్లైఓవర్ వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు జగన్ చేరుకోగా అక్కడ 30 మందికి అనుమతి ఉండగా వందలాది మంది దూసుకురావడంతో తోపులాట జరిగింది. రోడ్ షో, ర్యాలీకి అనుమతి లేనప్పటికీ హెలీప్యాడ్ నుంచి మార్కెట్ యార్డ్ వరకు పెద్ద సంఖ్యలో వాహనాలతో రోడ్ షో నిర్వహించారు. ఆంక్షలు ఉల్లంఘించి కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దీంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేశారు. దేశవ్యాప్తంగా మైనింగ్ రంగాన్ని మరింత పారదర్శకంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాజాగా ఢిల్లీలో మాట్లాడారు. డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ పై జరిగిన వర్క్ షాప్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనింగ్ ద్వారా వచ్చే ప్రతి పైసాకు అకౌంటబిలిటీ ఉండేలా చేయటమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. గతంలో అక్రమ మైనింగ్ అనేది పెద్ద స్థాయిలో జరిగేదని గుర్తు చేసిన కిషన్ రెడ్డి మోడీ నాయకత్వంలో తీసుకున్న చర్యల ఫలితంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా మైనింగ్ పూర్తి స్థాయిలో పారదర్శకంగా జరుగుతోందని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం రవాణా శాఖలో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం రాజా బాతూర్ వెంకట్రామరెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసిన 96 మంది అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ల పాసింగ్ అవుట్ పెరేడ్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తున్నామని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చి వెహికల్ ఫిట్నెస్ చేస్తున్నామని మంత్రి చెప్పారు. మీరంతా రవాణా శాఖలోకి రావడం వల్ల ఈ డిపార్ట్మెంట్ మరింత పటిష్టమైందన్నారు. రాజస్థాన్లోని రతన్గఢ్లో భారత ఆర్మీ విమానం కుప్పకూలిపోయింది. బానురా గ్రామంలో ఈ ప్రమాదం చోటు చేసుకోగా భారీ శబ్దంతో ఏఏఎఫ్ ఫైటర్ జెట్ ఒక్కసారిగా కుప్పకూలటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలంలో ఒక మృతదేహం బయటపడగా అది పైలట్ దై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ విషయమై సైన్యం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. తమిళనాడులోని వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం పార్టీ సిద్ధమవుతూ ఉండగా ఈ క్రమంలో డీఎంకే ఎంపీ కళిముని ఆయనపై పరోక్షంగా విమర్శలు చేశారు. ఎలాంటి అనుభవం లేకుండానే కొందరు రాజకీయాల్లోకి వస్తున్నారని కనిమొళి పేర్కొన్నారు. ఎట్టాయపురంలో డీఎంకే పార్టీ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. రాజకీయాల్లో ఎలాంటి అనుభవం లేని కొందరు పెద్దలు ఉన్నారు. వారు అకస్మాత్తుగా ఎక్కడి నుంచో వస్తారు. కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య తేడాలు తెలుసుకోకుండానే ప్రశ్నలు వేస్తారన్నారు. బీహార్లో ప్రతిపక్షాలు ఓట్లను తొలగించే కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. మహారాష్ట్ర తరహాలో నితీష్ కుమార్ పార్టీ తమకు అనుకూలమైన వారి ఓట్లు మాత్రమే జాబితాలో ఉండేలా మార్పులు చేస్తోందని విమర్శించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను నిర్వహించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేపట్టిన బీహార్ బంద్లో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ మధ్య విభేదాలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. పార్టీని ప్రకటించిన ఎలాన్ మస్క్ తాజాగా మరోమారు ట్రంప్పై విరుచుకుపడ్డారు. లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్స్టీన్కు సంబంధించిన కీలక ఫైల్స్ ను ప్రభుత్వం ఎందుకు దాస్తుందంటూ ఎలాన్ మస్క్ అధ్యక్షుడు ట్రంప్ను నిలదీశారు. దీంతో జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారం తాజాగా అమెరికా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ ను ట్రంప్ బయటపెట్టకపోతే ప్రజలు ఆయన్ను ఎలా నమ్ముతారు అంటూ మస్క్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.
టీమిండియా డాషింగ్ బ్యాటర్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. రేపటి నుంచి ఇంగ్లాండ్తో ప్రారంభమయ్యే 3వ టెస్టులో మరో 5 సిక్సర్లు బాదితే టెస్టుల్లో భారత్ తరపున అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా అవతరిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది. వీరు 103 టెస్టుల్లో 90 సిక్సర్లు బాదగా వీరు తర్వాత స్థానంలో రోహిత్ శర్మ ఉన్నాడు. హిట్ మ్యాన్ 67 టెస్టుల్లో 88 సిక్సర్లు కొట్టాడు. పంత్ కేవలం 45 మ్యాచ్ల్లోనే 86 సిక్సర్లు బాది చరిత్ర సృష్టించేందుకు మరో 5 సిక్సర్ల దూరంలో ఉన్నాడు. ఇవి ఈనాటి స్పీడ్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.